యూపీఎస్సీ ఒక మహాసముద్రం. అంటే మనకి ఎక్కడ స్టార్ట్ సీరియస్లీ. చేయాలో అని తెలీదు. ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు. ఎందుకంటే మార్కెట్‌లో చాలా మంది ఆ బుక్ చదవండి, ఈ బుక్ చదవండి అని చెప్తుంటారు. బట్ అది మనం అంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేస్తేనే అర్థమవుతుంది. బట్ నేను కూడా లైక్ 2020లో ఎప్పుడైతే ఇటు వద్దాం అనుకున్నానో అప్పుడు నేను కూడా ఇండిపెండెంట్‌గా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అంటే ఏ బుక్స్ చదువుతారు జనరల్‌గా. మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో ఇంతకుముందుకు ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ స్ట్రాటజీస్ కానీ లేకపోతే వాళ్ళు ఏం బుక్స్ చదివారు అనేది అప్పటికి లైక్ మనకి వచ్చింది. అండ్ ఆల్సో 2020 టైంకి ఏంటంటే మనకి అప్పటికి కొంచెం ఇంటర్నెట్ బూమ్ రావడం వల్ల మనకి చాలా వరకు రిసోర్సెస్ కూడా లైక్ ట్రెడిషనల్ బుక్స్ లాగా కాకుండా మనకి ఆన్లైన్లో మెటీరియల్ రావడం కానీ సాఫ్ట్ కాపీస్ రావడం కానీ అది ఎక్కువ జరిగింది. సో నాకు వర్క్ ప్రొఫైల్కి బాగా సెట్ అయింది. ఎందుకంటే నేను అప్పటికి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అంటే వర్క్ ప్లేస్లో ఒక 2 hours చదవడానికి కానీ లేదా నైట్ టైమ్స్లో చదవడానికి కానీ హెల్ప్ అవ్వడానికి మనకి ఇప్పుడు ఇంటర్నెట్ రిసోర్సెస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏ టైంలోనే చదవడానికి ఉంటుంది. అలా కాకుండా క్లాస్ రూమ్స్ అంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఆ టైంకి మనకి ఆ ఇంటర్నెట్ బూమ్ రావడము దాంట్లో ఎక్కువ రిసోర్సెస్ మనకి ఆన్లైన్లో దొరకడము అలా హెల్ప్ అయింది. బట్ ఐ ఫీల్ అంటే ఎవరు కూడా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అంటే బుక్స్ చూసి భయపడకండి. ఎందుకంటే అది ఒక్కొక్క అంటే ఏమంటారు ఇటుక కడితే ఇల్లు అవుతున్న టైప్లో మనం ఒక్కొక్క బుక్ రోజు పిక్ చేసుకుంటే ఐ థింక్ ఆఫ్టర్ ఎ పాయింట్ వి స్టార్ట్ టు లవ్ ద ప్రాసెస్. అంటే మనకి కొత్తగా బుక్ చదివినప్పుడు కూడా అదొక ఫ్రెష్ నాలెడ్జ్ లైక్ ఇవన్నీ మనం ఈవెన్ దో స్కూల్లో సోషల్ సైన్స్లో చదివినా సరే కానీ దాన్ని మనం పెద్దగా అయ్యాక ఒక మనకి వచ్చిన మెచ్యూరిటీతో చూస్తాం ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ని. సో అప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చదవడం కూడా. లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అంతా కూడా మనకి అంటే మనం ఒక సొసైటీకి మనం ప్రిపేర్ చేయడం అంటే సొసైటీ ఎలా ఫంక్షన్ అవుతుంది అలాంటి ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి బుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. లైక్ నేను చదువుకోవడము లైక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న రోజుల్లో ఒకటే బుక్ నేను ఓవర్ నైట్ కూడా చదివేసాను అనమాట. అలా ఓహ్! అంటే ఇంట్రెస్ట్ మనకి ఉంటే అలా చదవడానికి ఉంటుంది. సో అలా నేను బుక్స్ని ఎప్పుడు నేను అంటే ఏదో బర్డెన్లా చూడలేదు. బట్ ఏదో కొత్త ఎక్స్ప్లోరేషన్ మనం ఇంతకుముందుకు ఎప్పుడు చదివిన ఫీల్డ్ని కొంచెం డెప్త్గా చదవడానికి ఉంటుందని చెప్పి ఒక మంచి ఆపర్చునిటీలా ఫీల్ అయ్యాను నేను.